వైసీపీకి షాక్, టీడీపీలోకి జంప్. ఎమ్మిగినూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీలోకి చేరారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారి సమక్షంలో వైసీపీకి చెందిన పెద్ద కౌలుట్లయ్య, చిన్న కౌలుట్లయ్య, పెద్ద కేశన్న, చిన్న కేశన్న కుటుంబాలకు చెందిన 50 మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. కూటమి పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని తెలియజేశారు. పార్టీలో చేరిన వారు పార్టీ బలోపేతానికి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి గారు వారిని సాదరంగా ఆహ్వానించారు. అనంతరం పార్టీలో చేరిన వారు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి గారికి భారీ గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, గ్రామ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇచ్చినందుకు మా గ్రామానికి అయితేనేమి, మా తాగునీటి సమస్యలకైతేనేమి అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే సార్ గారు సహకరిస్తున్నారు. కాబట్టి మా సమస్యల్ని తీర్చిదిద్ది మాకు ఎంతో సహకరిస్తారని మేము ఆ పార్టీని వదిలిపెట్టేసి ఈ పార్టీలోకి వచ్చి సార్ దగ్గర చేరడం జరిగినది. మేము ఇప్పటి నుంచి మా తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి ఇంకా ఘన విజయంగా సార్ వారిని గెలిపిస్తామని పాటిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా గోనెగండ్ల మండలంలోని ఎర్రబాడు గ్రామం నుంచి ఎవరైతే పెద్ద కౌలుట్లయ్యా, చిన్న కౌలుట్లయ్యా, వారి కుటుంబం, చిన్న కేసున్న, పెద్ద కేసున్న, వారి కుటుంబ సభ్యులు దాదాపు 5 మంది అన్నదమ్ములు 20 ఏళ్లుగా వెంకటప్ప నాయుడు బతుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. కానీ కొన్ని దురదృష్ట కారణాల వల్ల కాంగ్రెస్, వైసీపీలో పోవడం, ఈ రోజు మళ్ళీ కూడా ఎర్రబాడు అభివృద్ధిని కానీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రంలో, మన నియోజకవర్గంలో, ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరినందుకు వారికి మరొకసారి వారి ఇంటికి వారు వచ్చినందుకు పేరున వారికి స్వాగతం పలుకుతూ, ఒక పెద్ద కుటుంబం ఆ ఎర్రబాడులో ఈరోజు రానున్నటువంటి ఏ ఎన్నికలను కూడా తెలుగుదేశం పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసుకుంటూ తిరుగులేని విధంగా ఎర్రబాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి జెండాని ఎగిరేసే విధంగా ముందుకు ఆశిస్తూ మీ అందరూ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామం అన్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో గతంలో ఉండేదో మీకు తెలుసు. కనీసం ఒక చెరువుకు ఒక చుక్క నీళ్లు రావాలన్నా రాజకీయం చేసే ఊరిలో కనీసం ఒక రోడ్డు, ఏ రోడ్డు పడినా, ఏ చుక్క నీళ్లు వచ్చినా, ఏ చెరువు వచ్చినా, ఏ అభివృద్ధి జరిగినా కూడా ఒక్క తెలుగుదేశం ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న రోజున, శాసనసభ్యుడిగా జయనాగేశ్వరుడు ఉన్న రోజున జరిగింది తప్ప 5 సంవత్సరాలు గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క రోజు కూడా ఒక్క పని కూడా చేసిన దాఖలా లేవు. ఈ రోజు ఆ పార్టీని వదిలిపెట్టి, వైసీపీని వదిలిపెట్టి మళ్ళీ ఈ రోజు ఇక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీని మనందరినీ కూడా ఈ రోజు క్షేత్రస్థాయిలో ఎర్రబాడులో బలోపేతం చేస్తానని ముందుకు వచ్చిన మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం.